హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డి జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నాటుకోడి అండి. ఈ నాటుకోడి కూర అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోనికి 2 పెద్ద సైజు ఆనియన్స్, అలానే 4 నుండి 5 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు మనం ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. దంచి వేసుకున్నానండి ఫ్రెష్గా అప్పటికప్పుడు. అది వేసుకున్నాక ఒకసారి ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పచ్చి స్మెల్ పోయే వరకు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగే వరకు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపోయిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేశాను. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న నాటుకోడి కూర అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కేజీ కూర అనేది యాడ్ చేస్తున్నామండి. కేజీ నాటుకోడి ఇది కూర అనేది ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మొత్తం కూడా కూర అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనికి మనము ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం అంతా కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కారం అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోని చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు అలా మనము కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ ఇంకే వరకు ఇందులో మరేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 to 7 మినిట్స్ వరకు అలా మూత పెట్టి ఉంచినట్లయితే లోనున్న వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా కూడా చికెన్లో అది పోయింది. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండగా ఇలా ఈ స్టేజ్లోనికి కర్రీ అంతా కూడా దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఇందులోనికి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి పెద్ద గ్లాస్తోని 3 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కూర అంతా కూడా ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మనము మీడియం ఫ్లేమ్ మీద 1/2 అవర్ వరకు ఉడకబెడుతూ ఉండాలండి. కూర అనేది నాటుకోడి మనము కుక్కర్లో కాకుండా ఇలా కళాయిలో వండుతున్నాం కాబట్టి 1/2 అవర్ టైం పడుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా కొంచెం దగ్గరికి అయ్యే వరకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా కూర అంతా కూడా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ నాటుకోడి అనేది మనము చపాతీతోనైనా, రైస్తోనైనా, బిర్యానీతోనైనా, లేకపోతే రాగి సంగటితోనైనా, దేనితోనైనా ఇలా వండుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ముక్క ఉడికిందో లేదో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసారు కదా, మెత్తగా ఉడికింది. ఇలా ఉడికిందంటే మనకి నాటుకోడి కూర కూడా రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా ఇప్పుడు ఇందులోనికి మనము 1 స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే ఇలా నాటుకోడి కూర వండుకున్నారంటే కరెక్ట్గా ముక్క కూడా ఉడుకుతుంది. మనకి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎటువంటి మిక్సీలతో పని లేకుండా ఒకసారి ఇలా నాటుకోడి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా చేసుకుంటే దేనితోనైనా సూపర్ కాంబినేషన్ అనే చెప్పచ్చు, అంత బాగుంటుంది ఈ నాటుకోడి కూర అనేది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా సింపుల్గా మీరు కూడా మీ ఇంట్లోని నాటుకోడి కూర అనేది ఈసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.